అందరికీ నమస్తే. బీఆర్ఎస్ పార్టీలో స్పష్టమైనటువంటి విభజన వచ్చినట్లేనా, రెండు వర్గాలు విడిపోయినట్లేనా అనేటటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ క్యాడరే ప్రస్తుతం చేస్తా ఉన్నది. చాలా లోతుగా ఆలోచన చేస్తా ఉన్నారు. కేసీఆర్ ని కలవాలని చెప్పి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంత ప్రయత్నం చేసినా కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ కలిసేటటువంటి ప్రయత్నం కానీ చేయట్లేదట. ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా కవిత గురించి వింటున్నారే తప్ప ఎటువంటి రెస్పాన్స్ మాత్రం ఇవ్వట్లేదు. ఎందుకంటే కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఆమె బహిర్గతం చేసింది కాబట్టి సో కవిత మీద చాలా నారాజుగా ఉన్నాడు, కలవడానికి ఇష్టపడట్లేదట. మొన్న ఓ ఎంపీఓనో తర్వాత ఇంకొక లాయర్ పోయిరు, అడ్వకేటు, ఆ తర్వాత రాజ్యసభ ఎంపీ వీళ్ళంతా కూడా పోయి మరి కవితతోటి మాట్లాడారు. నా ఎంపీ దామోదర్ రావు, లీగల్ సెల్ అధ్యక్షుడు గండ్రా మోహన్ రావు, వీళ్ళిద్దరు పోయి మాట్లాడితే ఎందుకు పోయారని కూడా అడిగిరట. కేసీఆర్ ఎందుకు పోయారు, మీరు ఎందుకు పోవాల్సి వచ్చింది అని చెప్పి ఎవరు ఆదేశాలు ఇచ్చిందని చెప్పిరట. ఇక జాగృతి పేరుతోటి కవిత ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంది. మొన్న ఒక మహాధరణ కార్యక్రమం కూడా చేపట్టిరు, దానికి బీఆర్ఎస్ వాళ్ళు పోలే, జాగృతి వాళ్ళే పోయిరు. కానీ ఆ సభ సక్సెస్ అయింది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా కానీ జాగృతి పేరు మీద మేము వెళ్తాం, జాగృతి పేరు మీద కార్యక్రమాలు చేసుకుంటూ పోతామని చెప్పి కవిత చెప్తా ఉంది. కానీ ఒక రెండు అంశాల మీద కవిత చాలా స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటి వచ్చేసేసి అసలు నా లెటర్ ఎవరు బహిర్గతం చేసిరు, నా లెటర్ బహిర్గతం చేసింది ఎవరు అని అడుగుతా ఉంది. ఇది మెయిన్ గా ఆమె 10 days నుంచి ఇదే మాట్లాడుతూ ఉంది. ఎవరు బహిర్గతం చేశారు, క్వశ్చన్ కావాలి ఇది ఎవరు అనేది. ఆ తర్వాత సెకండ్ వచ్చేసేసి మరి కాళేశ్వరం కమిషన్ కి నోటీసులు ఇచ్చిరు కదా, నోటీసులు ఇవ్వడం వల్ల దాన్ని కూడా క్వశ్చన్ చేసింది కవిత. కాళేశ్వరం కమిషన్ నోటీసులు మెగా కృష్ణారెడ్డి కూడా ఇవ్వాలి, కేసీఆర్కి ఎట్లా ఇస్తాడు, కేసీఆరే నాకు మొత్తం గురువు, రాజకీయ గురువు, నేను ఆయన కింద కార్యకర్తనని చెప్పి ప్రయత్నం కూడా చేసింది. సో ప్రధానంగా ఎందుకు మెగా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు పంపట్లేదు, కేసీఆర్ కి ఎందుకు నోటీసులు పంపించారు అనేటటువంటి అంశం మీద కూడా చాలా ఇదిగా మాట్లాడుకుంటూ వస్తా ఉన్నదాం. మెగా కృష్ణారెడ్డికి నోటీసులు ఇవ్వాలి, ఎందుకు కేసీఆర్కి ఇచ్చేటటువంటి వీటి మీద కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంది. కేసీఆర్కి నా రాజకీయ గురువు అయినే చెప్తాడు, కానీ ఇక ఆయన పిలుస్తాడేమో అని కూడా వెయిట్ చేస్తుందట. ఆయన పిలుస్తాడేమో, ఇప్పటికీ ఒక 10 రోజులు అయిపోయింది, లేకపోతే ఫామ్ హౌస్కి పిలిపించుకుంటారా లేకపోతే ఇంకెక్కడికైనా పిలిపించుకుని మాట్లాడతారా అంటే కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. జరిగేటటువంటి నేపథ్యం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కొంత అటు ఇటు అవుతా ఉన్నది, కుటుంబ విషయాలన్నీ కూడా బయట పడతా ఉన్నాయి, ఆమె అంతర్గత విషయాలన్నీ కూడా బయట పెడతా ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిలిచి మాట్లాడాలనుకుంటే వెళ్ళడానికి కవిత సిద్ధంగా ఉందట. సో కొంత బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి అటు కేసీఆర్ వెంట ఉండే వాళ్ళు కానీ లేకపోతే ఇటు కవిత వెంట వాళ్ళు ఉండే కానీ చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ. విశ్వసనీయ సమాచారం ఏంటిది అంటే అసలు కేసీఆర్ సముఖంగా లేడు, కలవాలని చెప్పి కవిత చూస్తుంది కానీ చాలా సీరియస్గా ఉండట. ఇంకా నన్ను కలవడం కుదరదు, ఎందుకంటే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక్కసారిగా వాళ్ళని వద్దు అనుకున్నాడంటే చరిత్రలో కేసీఆర్ రాజకీయ చరిత్ర మొత్తం కూడా చూసుకుంటే ఇక వాళ్ళ వైపు చూడడం కానీ వాళ్ళ పేరు ఎత్తడం కానీ వాళ్ళ గురించి మాట్లాడడం కానీ ఇవి ఏం చేయడు. సో ఇప్పుడు కవిత విషయం కూడా అట్లనే ఉన్నది. ఇక కవిత గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే కేసీఆర్కి అయితే లేదు, అసలు ఆయన మాట్లాడు. కవిత మీద చాలా సీరియస్గా ఉన్నాడు, కవిత కలవాలని చూస్తుంది కానీ కేసీఆర్ మాత్రానికి కలవడానికి ఇష్టపడట్లేదు. ఇక ఎటు మరి కవిత దారెటు అంటే జాగృతితో పేరుతోటే కార్యక్రమాలు చేసుకుంటా చూడాలి. ఇక కేసీఆర్ మరి ఏమన్నా ఫైనల్ గా ఏమన్నా మాట్లాడతాడా లేకపోతే లేదా, కేటీఆర్ ఆడికెళ్ళి వచ్చిన తర్వాత విదేశం నుంచి ఏమన్నా మాట్లాడతాడా లేదా అనేది మాత్రానికి బీఆర్ఎస్ పార్టీలో గట్టిగా చర్చ జరుగుతూ ఉంది. ఇక వర్గ విభేదాలు అయితే వచ్చినాయి, రెండుగా చీలికలు రాబోతా ఉన్నాయి. చాలా సీరియస్ గా ఉన్నాడు కవిత మీద. ఇక ఆమె కలవాల్సిన అవసరం లేదు, ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా మరి కేసీఆర్ చెప్తున్నట్లయితే మనకి సమాచారం అందుతా ఉంది.